బాలయ్య అభిమానులకు బిగ్ షాక్ తగిలింది. అఖండ 2 సినిమా విడుదల వాయిదా పడింది. కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడిందని 14 రిలీజ్ సంస్థ తెలిపింది. అయితే త్వరలోనే రిలీజ్ డేట్ ను కూడా ప్రకటిస్తామంటూ కూడా చెప్పింది. అయితే షెడ్యూల్ ప్రకారం ఇవాళ విడుదల కావాల్సిన అఖండ 2 మొత్తానికైతే వాయిదా పడినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ వాయిదా వల్ల అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళంతా కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రారంభం నుంచే ప్రాపర్ ప్లానింగ్ లేదా అంటూ కూడా అభిమానులు విమర్శలు చేస్తున్నారు. సినిమా విడుదలను వాయిదా వేయాలంటూ మద్రాస్ హైకోర్టును ఏరోస్ ఇంటర్నేషనల్ నిర్మాణ సంస్థ ఆశ్రయించింది. 14 రిలీజ్ సంస్థ ఏరోస్కు 27 నుంచి 28 కోట్ల బకాయిలు పడినట్టుగా సమాచారం. అయితే బకాయిలు సెటిల్ చేయకుండా 14 రిలీజ్ ప్లస్ అనే కొత్త పేరుతో సినిమాలు రిలీజ్ చేస్తుందని ఏరోస్ ఆరోపించింది. అయితే ఈ విషయం కోర్టు దృష్టికి వెళ్లడంతో అఖండ 2 విడుదలపై తాత్కాలిక స్టే విధించింది. రాత్రి వరకు సంస్థతో చర్చలు జరిపినా కూడా ఎలాంటి ఫలితం లేకపోయింది. సో మొత్తానికి ఆ ఫలితం మొత్తానికి ఆ ట్రై అంతా కూడా విఫలమైపోయింది. ఈ నేపథ్యంలోనే సినిమా వాయిదా వేసినట్టు సమాచారం అయితే అందుతుంది. అయితే సినిమా టీం మాత్రం దీంట్లో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల కూడా సినిమా వాయిదా పడిందని చెప్తున్నారు. యాక్చువల్లీ అయితే ప్రీమియర్ షోస్ పడాలి, అవి కూడా లేకుండా పోయింది. కనీసం మూవీ అయినా రిలీజ్ అవుతుందని అనుకున్నారు అభిమానులు, కానీ మూవీ కూడా రిలీజ్ కాకుండా అయిపోయింది. సో అభిమానులు అయితే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి రవీంద్ర లైన్లో ఉన్నారు. ఎస్ రవీంద్ర, నిజంగా బాలయ్య అభిమానులకైతే ఇది చాలా బిగ్గెస్ట్ షాక్ అని చెప్పాలి. అఖండ 2 సినిమా అసలు ప్రీమియర్ షోసే ఉంటాయని చెప్పి చాలా వెయిట్ చేశారు. టికెట్స్ ఇంకా రిలీజ్ చేయలేదంటూ కూడా చాలా హడావిడి చేశారు. మొత్తానికి ప్రీమియర్ షోస్ అయితే బంద్ అయిపోయింది. మొత్తానికి ఇప్పుడు సినిమా వాయిదా కూడా పడింది, రిలీజ్ వాయిదా కూడా పడింది. సో మొత్తానికి కారణాలు ఏమై ఉంటాయంటారు? సో ఈ ఫైనాన్షియల్ థింగ్సే కారణమా లేక ఇంకేదైనా కారణాలు ఉన్నాయా? సో చెప్పాలంటే బాలకృష్ణ కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి ఎదురైందని చెప్పాలి. గతంలో నిపురవ లాంటి సినిమాలు వాయిదాల్లో చిక్కుకున్నప్పటికీ కూడా రిలీజ్ డేట్ వచ్చిన తర్వాత షోలు క్యాన్సిల్ కావడం అనేది ఎప్పుడు జరగలేదు. సో మొదటిసారి అఖండ 2 విషయంలో నందమూరి అభిమానులు ఈ అనుభవాన్ని పొందారు. ఇక్కడ విడుదల వాయిదాకు కారణంగా సాంకేతికంగా చెప్తున్న నిర్మాతలు ఏదైతే చెప్తున్నారో అది వాస్తవం కాదనేది ఫిలిం నగర్ లో ఉన్న వర్గాలన్నిటికీ తెలుసు. మనం దీని గురించి ఇంకొంచెం వివరణగా వెళ్ళాలి అంటే 2011కు వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే 14 రీల్స్, ఏరోస్ ఎంటర్టైన్మెంట్ వీళ్ళ మధ్య ఏదైతే భాగస్వామ్యం ఉందో అది మహేష్ బాబు దూకుడు సినిమా నుంచి మొదలైంది. ఆ సినిమాకు సంబంధించి ఆర్థిక లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఏరోస్ కు రావాల్సిన సుమారు 11 కోట్ల రూపాయలను వీళ్ళు చెల్లించలేదనేది ఒక అభియోగం ఉంది. ఆ చెల్లింపులు ఆలస్యం కావడం వల్ల వాటి మీద వడ్డీ పెరుగుతూ పోయింది. మధ్యలో పరిష్కారం కోసం ఇరు వర్గాలు పరిష్కారం కోసం ప్రయత్నించినప్పటికీ కూడా రాజీ కుదరకపోవడం వల్ల అది కేసు నానుతూ వెళ్ళింది. ఒకసారి సింగిల్ జడ్జి ధర్మాసనం నిర్మాతలకు అనుకూలంగా తీర్పిచ్చింది. అంటే మీరు సెక్షన్ 9 యూజ్ చేసి మీరు డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేయలేరు అని ఈ రోజుకు చెప్పడం వల్ల వాళ్ళ కొంతకాలం ఆగాల్సి వచ్చింది. ఈలోగా 14 రీల్స్ మైత్రి వాళ్ళ భాగస్వామ్యంతో సర్కార్ వారి పాట అనే సినిమాని మహేష్ బాబుతో చేసి రిలీజ్ చేశారు. కానీ 14 రీల్స్ ప్లస్ అనే కొత్త బ్యానర్ ను సృష్టించడం ద్వారా చట్టపరంగా వచ్చే సమస్యల్ని తప్పించుకోవచ్చు అనేది వీళ్ళు అనుకున్నారనేది ఒక అభియోగం ఉంది. దానికి తగ్గట్టే సర్కార్ వారి పాట రిలీజ్ అయింది. తర్వాత 5 ఏళ్ల పాటు మౌనంగా ఉన్న ఈరోజు సంస్థ అఖండ 2 విడుదల అనే సందర్భాన్ని సరిగ్గా గుర్తించి ఇప్పుడైతేనే మనం రాబట్టుకోగలమనే ఉద్దేశంతో మొత్తం ఆధారాలతో సహా ఈ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో దూకుడు, తర్వాత ఆగడు సినిమా డిస్ట్రిబ్యూషన్ కూడా ఈరోజు సంస్థనే చేసింది. అది డిజాస్టర్ కావడం వల్ల తీవ్ర నష్టాలు వచ్చాయి. తర్వాత సర్కార్ వారి పాట 14 రీల్స్ మీద రిలీజ్ చేశారు. అఖండ 2 ఇప్పుడు పూర్తయిపోయింది. దీన్ని కూడా వీళ్ళు అదే బ్యానర్ మీద రిలీజ్ చేస్తున్నారనేది ఈరోజు సంస్థ అభియోగం. ఆర్థిక చిక్కులు ఉన్నందువల్లే 14 రీల్స్ తీస్తున్న మరో సినిమా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ టైసన్ నాయుడు కూడా 3 సంవత్సరాల నుంచి నిర్మాణంలో ఉందనేది మనం ఇక్కడ గమనించాలి. ఇవన్నీ కూడా ఒకేసారి కూడి నిన్న అఖండ 2 మీద పడ్డాయి. సమస్య పరిష్కారం కోసం రాత్రి దాకా చాలా ప్రయత్నాలు అయితే చేశారు, కానీ 28 కోట్లు అనేది చాలా పెద్ద మొత్తం కావడంతో అప్పటికప్పుడు సర్దుబాటు కాలేదనేది యూనిట్ నుంచి వినిపిస్తున్న సమాచారం. సో ఇంత ఒత్తిడిని భరించి హడావుడిగా షోలు వేయడం వల్ల వచ్చే నష్టమే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఏకమొత్తంగా అసలు డిసెంబర్ 5 రిలీజ్ చేయకూడదు అనేది నిన్న అర్ధరాత్రి తీసుకున్న నిర్ణయం.
ఓకే. సో మొత్తానికి సినిమా రిలీజ్ అనేది ఎప్పుడుండే అవకాశం ఉంటుంది? ఎందుకంటే ఇప్పుడు వాయిదా పడింది. అభిమానులందరూ కూడా ఎంతో ఈగర్‌గా వెయిట్ చేశారు. కొన్ని నెలల ముందు నుండి 'అఖండ 2' కోసం అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. అలాంటిది సినిమా వాయిదా పడింది. సో ఎప్పుడుండే అవకాశం ఉండొచ్చు మళ్ళీ? ఇప్పుడు 14 డేస్ చేతిలో 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి డిసెంబర్ 12 లేదా 19 లేదా 25. ఈ 3 డేట్లు వాళ్ళైతే పరిశీలనలో పెట్టుకున్నారు. కాకపోతే నెట్ఫ్లిక్స్ ఏదైతే ఓటీటీ హక్కులు కొనుక్కుందో వాళ్ళ షెడ్యూలింగ్ ను బట్టి డేట్ ను నిర్ణయించాల్సి ఉంటుంది. దానికన్నా ముందు ఈ ఫైనాన్స్ కి సంబంధించిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి క్లియర్ చేసుకున్న తర్వాత నెట్ఫ్లిక్స్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు అనుగుణంగానే ఈ 3 డేట్లలో ఒకటి ఎంచుకోవాల్సి ఉంటుంది. సో ఓకే. ఇప్పుడు బాలయ్య అభిమానులు సో ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు? బాలయ్య అభిమానులు అయితే తీవ్ర ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నారు. ఎందుకంటే నిన్న రాత్రి భారీ ఎత్తున ఏర్పాట్లు జరిగాయి. ప్రీమియర్ షోల కోసం పెద్ద ఎత్తున ఖర్చు పెట్టారు. దండలు కావచ్చు, బ్యానర్లు కావచ్చు, కటౌట్లు కావచ్చు, కొన్ని వేల లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. అనంతపురంలో అభిషేకాలు, యాగాలు కూడా చేశారు థియేటర్ ప్రాంగణంలో ప్రీమియర్ షోకు ముందు కొన్ని గంటల సమయం ముందు. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇంత ఘనంగా మనం స్వాగతం చెప్పాలి అఖండకు అనే ఉద్దేశంతో వాళ్ళు చేసుకునే ఏర్పాట్లన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీర్ అయ్యాయి. సహజంగానే వాళ్ళలో ఆగ్రహం వెల్లువెత్తుతుంది. ఇప్పుడు అదే జరుగుతోంది. వాళ్ళు మాత్రం 14 రీల్స్ వైఖరి పట్ల తీవ్ర నిరసనతో ఉన్నారు. ఇదంతా కుట్రపూరితంగా జరిగింది, చివరి నిమిషంలో రిలీజ్ నాపడం అనేది కావాలని చేస్తున్నారు. బాలయ్య వరుసగా విజయాలు సాధించడం ఓర్వలేక కొన్ని వర్గాలు చేస్తున్న కుట్రగా వాళ్ళు, అంటే వాళ్ళ ఊహాగానాలు రకరకాలుగా ఉన్నాయి, కానీ గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఏంటనేది వాళ్లకు ఐడియా లేదు. అభిమానుల ఎమోషన్ అనేది ఎప్పుడు కూడా సినిమా చూడడం మీదే ఉంటుంది తప్ప నిర్మాత ఆర్థిక పరిస్థితి, వాళ్ళ ఇబ్బందులు అనేవి వాళ్ళకి అనవసరం. మేము 600 పెట్టాము, మాకు షో కావాలి, మా హీరోని మేము చూడాలి, పలానా డేట్ కి చెప్పారు అనే భావోద్వేగం తప్ప వాళ్ళకి ఇంకే విషయాలు పట్టవు. కాబట్టి వాళ్ళ కోపాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎస్. ఒకవేళ సినిమా విడుదలైన తర్వాత కూడా ఇప్పుడు ఈ చిక్కులు ఏవైతే ఉన్నాయో దీని ప్రభావం ఏదన్నా సినిమా రిలీజ్ మీద లేదంటే కలెక్షన్స్ మీద ఉండే అవకాశం ఉంటుందంటారా? ఇప్పుడు అభిమానులందరూ కూడా కొంచెం అసంతృప్తితోనే ఉన్నారు. సో ఫర్దర్ గా సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా కొత్త రిలీజ్ అయిన తర్వాత ప్రభావం ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుందనే చెప్పాలి. ఎందుకంటే ఒక ఊపనే తెచ్చిన తర్వాత దాన్ని ఒక్కసారిగా కిల్ చేయడం అనేది ఖచ్చితంగా అభిమానుల ఎగ్జైట్మెంట్ తగ్గిస్తుంది. వాళ్ళకు గురించి కాకపోయినా సాధారణ ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో మొదటి రోజు ఈ సినిమా చూడాలనుకున్న వాళ్ళు, వాళ్ళ ఆసక్తి అయితే దీనివల్ల తగ్గిపోయింది. సో ఇప్పుడు కొత్త డేట్ వచ్చినప్పుడు వాళ్ళు ఇదే ఊపుతో ఇదే స్థాయిలో చూడాలనే ఆసక్తి చూపిస్తారంటే గ్యారంటీగా చెప్పలేము. వీళ్ళు మళ్ళీ ప్రమోషన్లు చేయాలి, మళ్ళీ పబ్లిసిటీ చేయాల్సి ఉంటుంది, ఈ తప్పెక్కడ జరిగిందో వివరణ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ చేసినా కూడా ఇప్పుడున్నంత బజ్ అప్పుడు రాకపోవచ్చు. రైట్ రవీంద్ర, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఎస్, అఖండ 2 సినిమా రిలీజ్ వాయిదా పడడం అనేది నిజంగా బాలయ్య అభిమానులకు ఒక బిగ్గెస్ట్ షాక్ అని చెప్పొచ్చు. సినిమా ప్రియులకు కూడా ఇది ఒక నిజంగానే షాక్. ఎందుకంటే ఈ సినిమాని చూడాలని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈగర్గా వెయిట్ చేశారు కొన్ని నెలల ముందు నుండి. ముఖ్యంగా బాలయ్య అభిమానులు అయితే అఖండ 2 కోసం ముందు నుండే వెయిట్ చేస్తూ ఉన్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా అయితే వాయిదా పడింది. సో అయితే కొన్ని సడన్ చేంజెస్ వల్ల, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఇలా వాయిదా పడిందని చెప్పి 14 రీల్స్ సంస్థ కూడా ప్రకటించడం జరిగింది. త్వరలోనే రిలీజ్ చేస్తామంటూ కూడా ఒక డేట్ని ఫిక్స్ చేస్తామంటూ కూడా ప్రకటించడం జరిగింది. అయితే షెడ్యూల్ ప్రకారం అయితే ఇవాళ అఖండ 2 విడుదల కావాలి. బాలయ్య సినిమాపై అయితే ఈ వాయిదాకి సంబంధించి అభిమానుల్లో తీవ్ర అసంతృప్తి అయితే వ్యక్తమైంది. సో ఫర్దర్గా సినిమా రిలీజ్ అయిన తర్వాత దీని ప్రభావం ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది అయితే అప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత చూడాలి. సో ముందు నుండే ప్రారంభం నుంచే ఎందుకు ప్రాపర్గా ప్లాన్ చేసుకోలేదంటూ కూడా ఇప్పుడు సినిమా రిలీజ్ వాయిదా పడ్డ నేపథ్యంలో విమర్శలు చేస్తూ ఉన్నారు. సో మొత్తం సినీ అభిమానులంతా కూడా సినిమా విడుదలను వాయిదా వేయాలంటూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది ఏరోస్ ఇంటర్నేషనల్ నిర్మాణ సంస్థ. అయితే 14 రీల్స్ సంస్థ ఏరోస్కు 27 నుంచి 28 కోట్ల బకాయిలు పడినట్టుగా సమాచారం అయితే అందుతుంది. అయితే బకాయిలు సెటిల్ చేయకుండా 14 రీల్స్ ప్లస్ అని కొత్త పేరుతో సినిమాలు రిలీజ్ చేస్తుందని ఏరోస్ ఆరోపించింది. అయితే ఈ విషయం కోర్టు దృష్టికి వెళ్లడంతో అఖండ 2 విడుదలపై తాత్కాలిక స్టే అయితే విధించింది. రాత్రి వరకు సంస్థతో ఎంత చర్చలు జరిపినా కూడా విఫలమైపోయింది. అయితే ఈ నేపథ్యంలోనే సినిమా వాయిదా వేసినట్టుగా సమాచారం అయితే అందుతూ ఉంది. సో మొత్తానికి అఖండ 2 సినిమా రిలీజ్ అయితే వాయిదా పడింది. సో చూడాలి నెక్స్ట్ ఎప్పుడు ఉంటుంది సినిమా రిలీజ్ ఏంటి అనేది. ఎస్,
అసలు ఫ్యాన్స్ నిన్న ప్రీమియర్ షోస్ కని వెళ్ళిన వాళ్ళు సో వాళ్ళ ఆవేదన ఏ విధంగా ఉందని మనం చూద్దాం. ఎందుకంటే ప్రీమియర్ షోస్ కోసం చాలా ఎదురు చూస్తారు. సో ఇప్పుడు టికెట్స్ వస్తాయని అట్లా ఫోన్లు చేతులు పట్టుకొని మరీ కూర్చున్నారు. సో అలాంటి వాళ్ళ పరిస్థితి థియేటర్ల దగ్గర ఏ విధంగా ఉందో ఒకసారి మనం చూద్దాం.